హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసరికి మార్నింగే ఫ్రెష్ అయిపోయి నేనైతే ఆ గ్రీన్ కలర్ కొత్త టాప్ అయితే వేసుకున్నాను అనమాట. అది మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. ఇన్ డీటెయిల్గా నేను అన్ని డ్రెస్సులు ఒక్కొక్క రోజు ఏమేమి వేసుకున్నాను అనేది ఇన్ డీటెయిల్గా వీడియో అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. మినప్పప్పు నేను వడల కోసం, అదే మినప్పప్పు గారెలు అంటాం కదా, మినప్పప్పు గారెల కోసం మినప్పప్పు నానబెట్టాను. తర్వాత పరమాన్నం చేస్తున్నాను. ఆ రోజు మా స్పెషల్స్ వచ్చేసరికి పులిహోర, తీపి గారెలు, నార్మల్ గారెలు, తర్వాత పరమాన్నం అనమాట. కొత్త బియ్యంతో పరమాన్నం అయితే చేస్తాం కదా. ఇవి వచ్చేసరికి కొత్త బియ్యం అక్క అయితే ఇచ్చింది. కొత్త బియ్యం ఎందుకంటే మనకి ఇక్కడైతే పెద్దగా దొరకవండి, హైదరాబాద్లో అయితే. సో నేనైతే మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళి వచ్చాను కదా డిసెంబర్లో. సో అప్పుడైతే ఆ కొత్త బియ్యం అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా నేను పులిహోర పోపు అయితే వేసుకున్నాను. మీరు సంక్రాంతి రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారు? మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మై డియర్ వైటీ ఫ్యామిలీ, వింటున్నారా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా చింతపండు పులిహోర ఉంటుంది కదా, నేను చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ఎక్కువగా మేము చింతపండు పులిహోరే చేసుకుంటామండి. నిమ్మకాయ పులిహోర నాకు అంతగా నచ్చదు. సో నేనైతే చింతపండు పులిహోర చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ అయితే పెద్దలకి దండం పెట్టుకుంటాము. తర్వాత మేము అంటే పెద్దలు అంటే మన దగ్గర లేని వాళ్ళు, అంటే కొంచెం చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటాము. తర్వాత ఫస్ట్ దేవుడికి పూజ చేసుకుంటాము. తర్వాత ఇంకా పెద్దలకు కూడా దండం పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడైతే నేను ఇంకా పులిహోర పోపు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు రెసిపీస్ అవి నేనేమి పెద్దగా షూట్ చేయలేదులేండి. తర్వాత మేము టెంపుల్కి వెళ్ళొచ్చి ఇంకా ప్రసాదాలు అయితే తిన్నాము. తర్వాత నా పసుపు కుంకుమ ఉంటుంది కదా, పసుపు కుంకుమ మా సైడ్ ఏం చేస్తారంటే సంక్రాంతి రోజు పసుపు కుంకుమ ఇంటింటికి వెళ్ళి పంచిపెడతామన్నమాట. పసుపు కుంకుమ బకెట్స్లో తీసుకెళ్ళి ప్లేట్స్ పట్టమని చెప్పి మనమైతే ప్లేట్లో పసుపు 1 స్పూను, కుంకుమ 1 స్పూను వేస్తామన్నమాట. మా అత్తగారేమో ఇక్కడ దీపారాధన కోసం అరేంజ్ చేస్తున్నారండి. దీపారాధన కోసం అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట. నేను ఈలోపు అక్కడేమో పలహారాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగో పులిహోర పోపు అయితే వేసేసుకున్నాను. తర్వాత పరమాన్నం కూడా ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంది. మీరు మీ ఊర్లు వెళ్ళారా? అందరూ మ్యాక్సిమం వాళ్ళ పల్లెటూర్లు అంటే వాళ్ళ సొంత ఊర్లు అయితే వెళ్తారు. అదే పల్లెటూరా సిటీయా అనేది పక్కన పెట్టండి, కానీ ప్రతి ఒక్కరూ పుట్టింటికి, అత్తింటికి అందరూ వెళ్తారు కదా. మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో, అలాగే ఏ ఊరు పండగ కోసం వెళ్ళారో అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ అయితే మా అత్తమ్మ గారు దీపారాధన చేసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత పక్కకు వచ్చాక నేనైతే వెళ్ళి దీపారాధన అయితే చేసుకుంటాను. ఈలోపు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ప్రసాదాలు ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తాను అనమాట. నా మినప్పప్పు వచ్చేసరికి నేను మార్నింగే నానబెట్టుకున్నానండి. అంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి స్నానం చేసేసి ఫస్ట్ మినప్పప్పు అయితే వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను. తర్వాత గ్రైండర్ వేసేసిన తర్వాత ఇక్కడ మీకోసం చూపిస్తున్నాను అనమాట. ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మాకైతే గారెలు వేయడానికి అనమాట. అదైతే సో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి. ఇక్కడ చాయ్ అయితే పెట్టేశాను అత్తమ్మకి నాకు. కన్నా కరివేపాకు తేవా, కొద్దిగా కరివేపాకును టమాటాలు అవి తేవాలేమో. టమాటాలు కొడితే కొత్తిమీర, కరివేపాకు కొత్తిమీర ముందు పని, టమాటాలు తర్వాత తెద్దు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మజ
रत्नदीपं मायानि बाहु अरविन्द नलायताक्षं रामं निशाचरविनाशकरं हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे ओम श्री महागणाधिपतये नमः కాలిపోదా అనకూడదు, నెమ్మదిగా వెలిగించు, ట్రై చెయ్యు. నెక్స్ట్ నేను పూజ చేసుకోవడానికి కూడా అత్తమ్మ గారు అక్కడ అరేంజ్ చేశారు. తర్వాత ఇంకా 1 by 1 అందరం దీపారాధన చేసుకున్నాము. నేను, మా హస్బెండ్, సౌమ్య, నయన్ గారు కూడా ఇక్కడ చేసుకుంటున్నాడు అనమాట. పండు పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాము. అందరం చేసిన ప్రసాదాలు కూడా నా దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాము. మా సంక్రాంతి అయితే చాలా బాగా జరిగిందండి. మాకు బాగా అనిపించింది. ఇంకా కనుమ రోజైతే ఇంట్లోనే ఉన్నాము. ఆ రోజైతే నేను ఏం వీడియో తీయలేదు, కానీ సంక్రాంతి రోజు మాత్రం వ్లాగ్ అయితే తీసానమాట. ఇది వచ్చేసరికి శనగలు ఉంటాయి కదా, కాబోలి శనగ, అలాగే మామూలు బ్లాక్ శనగలు ఉంటాయి కదా, బ్లాక్ శనగలు రెండు కలిపి నేనైతే కర్రీ చేశానండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇది వచ్చేసరికి మేము పాట్లాక్ పెట్టుకున్నాం అనమాట. రిలేటివ్స్ అందరం ఒక 2 ఫ్యామిలీస్ మిస్ అయ్యాయి అనుకోండి. ఒక 5 ఫ్యామిలీస్ అయితే కలిసి పాట్లాక్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మా వాళ్ళందరూ హెల్ప్ చేశారండి. అంటే సౌమ్య, మా అత్తమ్మ గారు, తరువాత మా హస్బెండ్ అందరూ పూరి అలాగే కర్రీ చేసాం కదా. సో కర్రీ అయితే చేసేసాను నేను ఫాస్ట్గానే, కానీ పూరి చేసినప్పుడు మాత్రం మా వాళ్ళందరూ హెల్ప్ చేశారండి. ఎందుకంటే పూరి అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, సో లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి సో మా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక పక్క బాల్స్ చేస్తా, తర్వాత ఒక పక్క ప్రెస్ చేస్తూ ఉంటే నేను వచ్చేసరికి ఫ్రై చేసేసాను అనమాట. ప్రెస్ చేయడం ఏంటా అనుకుంటున్నారా, అవి వచ్చేసరికి మేము పూరీ ప్రెషర్ ఉంటుంది కదా, పూరీ ప్రెషర్ కొనుక్కొచ్చుకున్నాం అనమాట. పూరీ ప్రెషర్లో ప్రెస్ చేసేసాము, ఎందుకంటే కొంచెం ఎక్కువ చేయాలి కదా పూరీలు. మేము వచ్చేసరికి 60 పూరీస్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటే బెటర్ కదా, సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే పడతాయి కాబట్టి మేము వచ్చేసరికి 1 కిలో పిండి అయితే కలిపాము. కిలోకి ఎక్కువే కలిపామన్నమాట. సో ఇంక ఇక్కడ పూరి చేయడానికైతే నేనేమో గోధుమ రవ్వ వేస్తానండి. కొంచెం గోధుమ రవ్వ వేసి తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను. 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్, అదే 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ గోధుమ రవ్వ. ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే అండి గోధుమ రవ్వ. గోధుమ రవ్వ అంటే వైట్ కలర్లో ఉంటుంది కదా, సూజీ అంటాము, ఆ సూజీ అనమాట ఇదైతే. సో కనిపిస్తుంది కదా, పూరి పిండి అయితే నేను ఇలాగే కలుపుతాను అనమాట. ఫస్ట్ పూరి పిండి, తర్వాత కొంచెం సూజీ వేసాను, తర్వాత సాల్ట్, అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసరికి 3 స్పూన్స్ ఆయిల్. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకుంటే కనుక 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. అంతే అండి, కొంచెం వాటర్ వేసుకొని నీట్గా మనకి ఆ కన్సిస్టెన్సీ అంటే కొంచెం గట్టిగా పిండిలాగా కలిపేసుకుంటాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది చపాతీ పిండి ఎలా కలుపుకుంటాము, అలాగా కలిపేసుకోవడమే అనమాట. ఇంక ఇక్కడ కొంచెంగా బ్యాచెస్గా కలుపుతున్నాను. కొంచెం రౌండ్గా చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం కలుపుకుంటున్నాను. అలాగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసి తర్వాత మేమైతే లంచ్ చేసేసామండి. లంచ్లోకి వచ్చేసరికి నేను టమాటా పచ్చడి చేశాను. టమాటా కొత్తిమీర పచ్చడి చేసేసి అన్నం పెట్టేశానండి. అంతే. ఇదిగోండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఆ వైట్గా కనిపించేది కొంచెం పెరుగు వేసాను అనమాట, నేను అందుకని అలా కనిపిస్తుంది. తర్వాత ఇదిగోండి ఒకరు బాల్స్ చేస్తుంటే ఇంకొకరు ప్రెస్ చేస్తూ ఉన్నారు. నా తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేసుకున్నారనమాట. మళ్ళీ మా హస్బెండ్ బాల్స్ చేస్తే సౌమ్య ప్రెస్ చేసింది. అలాగా ప్రతి ఒక్క పూరి కూడా నేను చేస్తే పూరీలు అసలు భలే పొంగుతాయండి. ప్రతి ఒక్క పూరి కూడా అస్సలు ఒక్కటి కూడా పొంగకుండా లేదండి. ప్రతి ఒక్క పూరి కూడా సూపర్గా పొంగాయి అనమాట. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయ్యేటప్పుడు టైం అయితే 4 అయిందండి. ఇక్కడ మా వాడి మీద అరుస్తున్నాను అనమాట. ఏం లేదు, అక్కడేదో గోల్ చేస్తున్నాడు, సో అందుకని అరుస్తున్నాను. ఆ తర్వాత మేమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు టైం వచ్చేసరికి 4 అయితే అవుతుంది, 3:45 అలా అయిందనమాట. తర్వాత వెళ్ళాక మేమైతే గాలిపటాలు అవి ఎగరేసాము. అక్కడ కూడా వ్లాగ్ తీసానులేండి, అందుకే వ్లాగ్ని అయితే చివరి వరకు చూడండి, మీకు మంచి ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది.
మా హస్బెండ్ చెరుకు ముక్కలు అట్లా పట్టుకున్నారు కదా, అవి చెరుకు ముక్కలు అనమాట. అండ్ నేను ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ అయితే చేసుకొని వచ్చారు. ఎవరేం కుక్ చేశారు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తా ఉంటాను. వీడియోని అయితే చూస్తూ ఉండండి. నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసరికి శతమానం సిల్క్స్లో తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చి హలో, నేను కట్టుకున్న ఆ శారీ పైన బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది. మీ అందరూ చూసారు కదా. నాకైతే ఆ బ్లౌజ్ నచ్చే శారీ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, భవ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం ఇక్కడ చెరుకు ముక్కలు అయితే తింటున్నాము. ఈ సంక్రాంతి అంటేనే మనకి అన్నీ కొత్త కొత్తగా వస్తాయి కదా. అంటే ఇప్పుడు కొత్త బియ్యం, కొత్త చెరుకు, తర్వాత కొత్త చింతపండు, మనం రోజు వాడే సామాన్లు కానీ అలాగే ఏవైనా సరే కొత్త సామాన్ అనేది వస్తుంది కదా. మీ అందరికీ తెలిసే ఉండుండొచ్చు. కొత్త బియ్యంతో పరవన్నం కూడా చేసుకున్నాము మేము ఆ రోజు. తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఇదిగోండి మా చార్వమ్మ అయితే ఇక్కడ అందరికీ హాయ్ చెప్తుంది. ఆ పావనక్క వాళ్ళ పాప అనమాట. ఆ తర్వాత మేము వచ్చేసరికి చాయ్ తాగుతున్నామన్నమాట. చాయ్ పెట్టింది పిన్ని అయితే ఇదిగోండి భవ్య వాళ్ళ మమ్మీ, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట. ఇక్కడ వచ్చేసరికి చాయ్ది పెట్టారు, స్నాక్స్ అవి పెడతాను. ఇంకా తింటా ఉన్నాము. మేము వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి తింటూనే ఉన్నాం అనుకోండి. అందరం ఉన్నాం కదా, ఆబ్వియస్లీ టైం తెలియకుండానే అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి అక్క తమ్ముడు చూడండి, మా సంప్రీత్ సౌమ్య అనమాట. నెక్స్ట్, మీలో ఎంతమందికి ఇలా గ్యాదరింగ్స్ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా లక్ ఏంటంటే హైదరాబాద్లో మా వాళ్ళమే చాలామంది ఉన్నాం ఫ్యామిలీస్ అయితే. ఇంకా ఒక 2 ఫ్యామిలీస్ అయితే మిస్ అయ్యారు. ఆ పండక్కి ఊరెళ్ళారనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేము గాలిపటాలు ఎగరేయడానికి టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాము. భవ్య వాళ్ళ బాబు అనమాట. అదిగోండి భవ్య వాళ్ళ ఇంటికే మేమైతే వచ్చామన్నమాట. ఇక్కడ ప్రియా వాళ్ళు భవ్య వాళ్ళు ఒకే ఫ్లాట్స్లో అయితే ఉంటారు. పిన్ని వాళ్ళు ఉన్నారు. తర్వాత మా అత్తమ్మ గారిది పండగ సారీ ఇదే అనమాట. సేమ్ షాప్కి వెళ్ళారు. నెక్స్ట్ డే గాలిపటాలతో మేము పడిన తిప్పలు అంతా ఇంత కాదండి. చాలా ట్రై చేసాము ఆ గాలిపటాలను ఎగరేయడానికి అయితే. ఎప్పుడో చిన్నప్పుడు ఎగరేసాం కదా, మాకు అసలు ఎలా ఎగరేయాలో కూడా అర్థం కాలేదు. అదిగోండి అలా పరిగెత్తాము గాలిపటాలు పట్టుకొని, అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము. ఆ తర్వాత గాలిపటం వచ్చేసరికి ముందుకు ఒకరు పట్టుకుంటే థ్రెడ్ ఒకరు పట్టుకున్నాము. చాలా ట్రై చేసాం కానీ చాలాసేపు ట్రై చేసి గాలి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఎప్పుడు గాలి వస్తే అప్పుడు ఎగరేద్దాం అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, అత్తమ్మ గారు అలాగే లేలత్తమ్మ గారు ఇద్దరు కూర్చున్నారు. సేమ్ షాప్కి వెళ్ళారనమాట. ఒకరికి తెలియకుండా ఒకరికి సేమ్ శారీస్ అయితే తీసుకున్నారు. భలేగా అదే రోజు కట్టుకొని వచ్చారనమాట లేలత్తమ్మ గారు. ముందు మేము వెళ్ళాము భవ్య వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ అత్తమ్మ గారు వాళ్ళు, లేలత్తమ్మ గారు వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు చూసి మా అత్తమ్మ గారు అదన్నా అసలు భలే కట్టుకున్నాం ఇద్దరం ఒకటే. అంటే లేలత్తమ్మ గారు వచ్చేసరికి శారీ బ్లూ కలర్ అనమాట. మా అత్తమ్మ గారిదేమో లైట్ ఎల్లో అట్లా వచ్చిందనమాట. అండ్ దెన్ ఇక్కడ మా సంప్రీత్ బాబు ఏదో చూపిస్తున్నాడు. ఫోన్లో వీడియో తీసాడా లేదా అని నేనైతే అడుగుతున్నాను అనమాట. యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీయమన్నాను. పాప మా ప్రియ అయితే కూర్చునింది, తను ప్రెగ్నెంట్ అనమాట. ప్రియా కూర్చునింది. సో నేనైతే వీడియో తీయమని తనకైతే ఫోన్ ఇచ్చాను, తనే తీసింది ఈ వీడియో మొత్తం. అండ్ దెన్ మేము అందరం టెర్రస్ పైకి ఎక్కామండి. అసలు భలే ఎంజాయ్ చేసాము. ఆ గాలిపటాలు ఎగరేయడం అనేది మాకు అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎప్పుడు ఎగరేయలేదు కదా. ఇదిగోండి చూస్తున్నారు కదా, కాసేపు అయితే ఒక 2-3 గాలిపటాలు అయితే పైకి ఎగిరినాయి. మొత్తం 5 అయితే తీసుకొని వెళ్ళాము, 6 అయితే తీసుకొని వెళ్ళాము. కొన్ని అయితే ఎగిరినాయి అనమాట. తర్వాత మొత్తానికి సక్సెస్ఫుల్గా కొన్ని ఎగిరిన తర్వాత మేమందరం వీడియోలు ఫోటోలు దిగిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసాము. వచ్చి స్నాక్స్ అయితే తిన్నాము. అప్పటికే 5 అవుతుంది, చూసారు కదా కొంచెం చీకటి పడుతుంది. 5 అయిందనమాట. 5:40 ఆ టైంకి అయితే కిందకు వచ్చేసాము. వచ్చేసి మేమందరం ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చారు అనేది మీకు ఇంకా చెప్పలేదు కదా. ఇలాగే బెటర్ అండి, ఎందుకంటే చక్కగా మనకి టైం అనేది ఉంటుంది, టైం స్పెండ్ చేయడానికి కూడా అవుతుంది. ఒకరి మీదే బర్డెన్ పడిపోయేదానికంటే అందరం ఇట్లా కుక్ చేసుకొని వెళ్ళామనుకోండి, ఒక్కొక్కరు 2
రెసిపీస్ కానీ 1 రెసిపీ కానీ అలా కుక్ చేసుకొని వెళ్తే మంచిగా పాట్లక్ అనేది బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి టైం అనేది ఉంటుంది. మెయిన్ టైం స్పెండ్ చేయడానికి మనకి, ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసుకొని తీసుకొని వెళ్తాం కదా. అలాగే మనం వెళ్ళే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఆల్రెడీ కుక్ చేసుకునే ఉంటారు. సో మనకేంటంటే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి అవుతుంది, లేదంటే ఆ వంటింట్లోనే కుక్ చేసుకుంటూ కూర్చుంటాం అనమాట. సో అందుకని మాకైతే ఈసారి బాగా అనిపించింది అనమాట. నేనైతే పూరి, అలాగే శనగల కర్రీ, అలాగే చెరుగడ్డలు అవి తీసుకుని వెళ్ళాను కదా. పావనకు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి ఏమంటారు చాట్ ఉంటుంది కదా, బఠానీ చాట్ తీసుకొచ్చింది, అలాగే స్నాక్స్. అండ్ దెన్ శివన్య అశ్విని వాళ్ళు ఏమొచ్చి గులాబ్ జాము, మిక్చర్ అవి తీసుకొచ్చారు. తర్వాత సుప్రియ, వంశీ వాళ్ళు వచ్చేసరికి వడియాలు, ఇంకా స్నాక్స్, అండ్ దెన్ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట. ఇదండి మా పాట్లాక్ రెసిపీస్. చెప్పాను కదా చాట్ తీసుకొచ్చిందని పావనక్క. సో అందరికీ సర్వ్ చేస్తుందనమాట. మీరు ఇలా ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా? ఫెస్టివల్స్ కానీ, పాట్లాక్స్ కానీ, ఇలా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దెన్ భవ్య వాళ్ళది చెప్పలేదు కదా, అదిగోండి మన్దీప్ వాళ్ళ ఇంట్లోనే పాట్లక్ అయితే అవుతుంది. సో వాళ్ళకి వచ్చేసరికి సాంబారు, ఇడ్లీ అనమాట. ఇడ్లీ, సాంబారు, పూరి, శనగల కర్రీ, అండ్ దెన్ చాట్, గులాబ్ జాము, మిక్చర్, అటుకులు మిక్చర్, ఫ్రూట్స్, వడియాలు అవి అనమాట. అన్నీ నానా చాలమ్మా, బుక్ బ్యాగ్ లో ఉంది. పాట్లక్ వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే ఇలా మంచిగా గేమ్స్ అవి కూడా ఆడుకోవచ్చు అనమాట. మేమైతే ఇక్కడ తంబోలా ఆడుతున్నాము, అండ్ దెన్ కొన్ని రీల్స్ కూడా చేసాము. ఆ తర్వాత డమ్ షాట్స్ ఆడాము, అలాగే అంత్యాక్షరి కూడా ఆడాము. ఇవన్నీ గేమ్స్ అయితే ఆడామండి. అండ్ దెన్ నైట్ 10 o'clock ఆ టైంకి అయితే అందరం డిస్పర్స్ అయిపోయాము. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి హౌసీ అయితే తంబోలా అయితే ఆడుతున్నాము, చూస్తున్నారు కదా. ఇదిగోండి నేనైతే 2 టికెట్లు తీసుకున్నాను, 9కి ఒక టికెట్ అయితే తీసాను అనమాట. అండ్ దెన్ ఇక్కడ సాంబారు, ఇడ్లీ చెప్పాను కదా. నైట్ డిన్నర్ టైం అయితే అయింది. గేమ్ ఆడేసుకొని, అదే గేమ్స్ మేము తంబోలా గేమ్స్ వచ్చేసరికి మేము 4 ఆడామన్నమాట. 4 తంబోలా గేమ్స్ ఆడాము. తర్వాత కొన్ని రీల్స్ చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నా బయోలో అవి ఉంటాయండి, అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా నేను పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. లాస్ట్లో అయితే పిక్స్ యాడ్ చేస్తున్నాను. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈసారి అయితే భలే జరిగినాయి. మీవి ఎలా జరిగినాయో సంక్రాంతి సెలబ్రేషన్స్, అలాగే భోగి సెలబ్రేషన్స్, అంతే మొత్తం పొంగల్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్పారావు బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మనోహర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మిస్ అయ్యారు. అండ్ దెన్ మా పాట్లక్ అయితే ఇలా జరిగింది, చాలా బాగుంది. అండ్ దెన్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.